ఏం చేద్దాం, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మ్ ది ఫాలోయింగ్ టూ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటూ లీనియర్ ఫార్మ్. Transform the following two differential equations into the linear form. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి x log x dy by dx, x log x dy by dx is equal to 2 log x. అది ఉంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ లీనియర్ ఫామ్. లీనియర్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఏంటి, లీనియర్ ఫామ్ అంటే ఏం చేయాలి, స్టాండర్డ్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా, స్టాండర్డ్ ఫామ్లోకి మనం తీసుకురావాలి. ప్లస్ వై కూడా ఉంది ఇక్కడ, ప్లస్ వై, ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 log x. ఓకేనా. సొల్యూషన్లో మనకు స్టాండర్డ్ ఫామ్ ఏంటి, స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇలా ఉండాలి. డివై బై డిఎక్స్ ఉండాలి, ఈ వై సెపరేట్గా ఉండాలి. ఇక్కడ వై ఉంది, ఇక్కడ డివై బై డి ఎక్స్ లాగ్ ఎక్స్ మల్టిప్లై చేస్తుంది. ఇది క్వశ్చన్ ఏంటి, ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 log x. అది ఉందా, ఇక్కడ ఉండకూడదు, డివై బై డిఎక్స్ దగ్గర ఇక్కడ ఏమి ఉండకూడదు అంటే ఏం చేయాలి, దీనితో డివిజన్ చేశాను మొత్తాన్ని, ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ లాగ్ ఎక్స్తో డివిజన్ చేసేయండి. ఎక్స్ లాగ్ ఎక్స్తో డివిజన్ చేసేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 log x by x log x. అర్థమైందా, ఈ x log x రెండు క్యాన్సిల్, ఈ log x రెండు క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఇది క్లియర్గా లీనియర్ ఫామ్లోకి వచ్చేసింది. డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ వై, దీని సెపరేట్ దీని వై ఈజ్ ఈక్వల్ టు ఇది 2/x. 2/x అనేది ఒక ఫంక్షన్, అది క్యూ అనుకోండి, క్యూ అనే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, అలాగే పి అనే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వైతో మల్టిప్లై చేయబడింది. డివై బై డిఎక్స్ దీని పవర్ ఒకటే, దీని పవర్ ఒకటే. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ లీనియర్ ఫామ్లో ఉంది, ఇది లీనియర్ ఫామ్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఎక్స్ ప్లస్ 2y క్యూబ్. సెకండ్ క్వశ్చన్, x ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సొల్యూషన్లో దీన్ని మల్టిప్లై చేయండి. x ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy by dx is equal to y. dy by dx is equal to y by
ఎక్స్ ప్లస్ 2y క్యూబ్, ఎక్స్ ప్లస్ 2y క్యూబ్. అర్థమైందా? దీన్ని ఏం చేస్తారు, ఇలా ఉంటే dy/dx ఉంటుంది. మనకి dy/dx ఇది ఫస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వదు, దీన్ని సెకండ్ ఫామ్లోకి రాయాలి. అంటే dx/dy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ బై y. ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో dx/dy ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, dx/dy ఈజ్ ఈక్వల్ టు x/y ప్లస్ 2y స్క్వేర్. ఓకేనా? ఈ x/y ఇటువైపు తీసుకొచ్చేసండి. dx/dy మైనస్ 1/y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్. ఇది స్టాండర్డ్ ఫామ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఫామ్ 2. ఇది ఫామ్ 2. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది, ఎక్స్తో మల్టిప్లై చేసిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది, dx/dy ఉంది. కాబట్టి ఇది ఫామ్ 2 అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇంటూ లీనియర్ ఫామ్. ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ of the following 2 differential equations by transforming them into linear form. ఫస్ట్ ఏం చేయడం, లీనియర్ ఫామ్లోకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ లీనియర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు అంతే. ఇప్పుడు ఏం చేయమన్నాడు, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే, జస్ట్. అర్థమైందా? థర్డ్ క్వశ్చన్ ఏంటిది, థర్డ్ ప్రాబ్లము చూడండి. థర్డ్ది వచ్చి cos x dy/dx ప్లస్ y sin x is equal to tan x. సొల్యూషన్. స్టాండర్డ్ ఫామ్లో మనకి ఏముండాలి, dy/dx ఉండాలి, ప్లస్ సమ్ p ఆఫ్ ఎక్స్ y ఉండాలి అండ్ q ఆఫ్ ఎక్స్ ఉండాలి. లేదంటే dx/dy ఉండాలి, p ఆఫ్ y ఫంక్షన్ ఇన్ y మల్టిప్లైడ్ బై x, q ఆఫ్ y ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. సో 2 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్లో ఉండాలి. ఇక్కడ dy/dx ఉంది, ఓన్లీ ఇక్కడ dy/dx ఉండాలి. కాబట్టి మొత్తం దీన్ని ఏం చేయాలి, cos xతో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి రాయండి, cos x dy/dx ప్లస్ y sin x ఈజ్ ఈక్వల్ టు tan x. ఇప్పుడు ఏం చేద్దాం, దీని మొత్తాన్ని డివైడ్ on both sides with cos x. cos x తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, cos x dy/dx బై cos x. ఈ అన్నిటికీ ఈ స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి రాస్తున్నా. నెక్స్ట్ సంబంధించి చేయనిది డైరెక్ట్గా రాస్తా, cos x. మీరు అర్థం చేసుకోవాలి, డివైడ్ ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా డివిజన్ చేసి మనం ఒక ఫామ్లోకి తీసుకురావాలంటే ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేయాలి. అర్థమవుతుందా? ఈ cos x రెండు క్యాన్సిల్,
ఇదేమవుతుంది డివై బై డిఎక్స్ ప్లస్ వై sin x by cos x అంత tan x into y is equal to tan x into secant x 1 by cos x అంత secant x రాయండి ఇక్కడ secant x 1 by cos x secant x ఇక్కడ tan x ఆల్రెడీ ఉంది tan x secant x ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పుడు దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఏంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పిఎక్స్ డిఎక్స్ అంతేనా హియర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత tan x అంతేనా పి ఆఫ్ ఎక్స్ ఎంత tan x కాబట్టి దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ tan x dx అర్థమైందా ఇది నథింగ్ బట్ ఈ పవర్ tan xకి ఇంటిగ్రేషన్ అంత లాగ్ ఆఫ్ secant x ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి secant x మిగులుతుంది secant x ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎస్ దిస్ ఈజ్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 2x మైనస్ 10y క్యూబ్ 2x మైనస్ 10y క్యూబ్ dy by dx is equal to plus y is equal to 0 plus y is equal to 0 సొల్యూషన్ ఇది 2x minus 10y cube dy by dx plus y is equal to 0 x y రెండు ఉన్నాయి ఇప్పుడు ఇదేమవుతుంది dy by dx 2x minus 10y cube is equal to ఇదంతా minus y దీని ఇటువైపు తీసుకొచ్చేసండి dy by dx is equal to minus y by 2x minus 10y cube ఇది మనకి dy by dx ఫార్మాట్లో రాదు ఫస్ట్ ఫార్మ్లో రాదు సెకండ్ ఫార్మ్లో రాయాలి అంటే dx by dy ఈ విధంగా టర్మ్స్ మనం సెపరేట్ చేయలేం కదా ఇది ఏమవుతుంది మైనస్ 2x మైనస్ 10y క్యూబ్ బై y దీన్ని సెపరేట్ చేస్తే ఏమవుతుంది మైనస్ 2x బై y ప్లస్ 10y క్యూబ్ను ఈ రెండింటిని సెపరేట్ చేస్తే క్యూబ్లో y పోతే 10y స్క్వేర్ మిగులుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది మైనస్ ఇది dx బై dy ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుంది dx బై dy మైనస్ 2x బై ఇటు వెళ్ళిపోతే మైనస్ 2 బై y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10y స్క్వేర్ ఇక్కడ చూడండి ఇది p ఫంక్షన్ p ఆఫ్ y ఇది q ఆఫ్ y అనుకుంటే p ఆఫ్ y xతో మల్టిప్లై చేస్తుంది ఇదేంటిది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది ఇది ఓకేనా హియర్ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 బై y నౌ IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy అంతేనా py dy ఇది నథింగ్ బట్ ఎంత ఈ పవర్ ఇంటిగ్రల్ py అంతా 2 బై y కదా 2 బై y 2 కాన్స్టెంట్ కాబట్టి 2 1 బై y dy ఇది నథింగ్ బట్ ఎంత ఈ పవర్ 2 1 బై 1 అంటే లాగ్ y
ఇది నథింగ్ బట్ ఈ పవర్ లాగ్ వై స్క్వేర్. ఈని లాగ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయ్యి మిగులుతుంది వై స్క్వేర్. దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా.